వెల్కమ్ టు ఫార్మా రీసెర్చ్. మనం వాడే మందుల వెనుక, మనం పొందే చికిత్సల వెనుక అసలు ఏం జరుగుతుంది? ఒక్కోసారి అద్భుతంలా అనిపించే వైద్య ఆవిష్కరణల వెనుకన్న అసలు రహస్యమేంటి? అది క్లినికల్ రీసెర్చ్. ఎన్నో ఏళ్ల కృషి, పరిశోధన మరియు త్యాగాల సమాహారం. ఈరోజు మనం ఆ ప్రపంచంలోకి లోతుగా ప్రయాణించబోతున్నాం. దాని ప్రాథమిక సూత్రాలేంటో తెలుసుకుని అది మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతుందో సమగ్రంగా చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. అన్నిటికన్నా ముందు క్లినికల్ రీసెర్చ్ అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత దాని ప్రాముఖ్యతకు ఆధారమైన 4 కీలక స్తంభాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. అవి సైన్స్ ఆధారిత వైద్యం, రోగి ఫలితాలను మెరుగుపరచడం, రోగుల సంరక్షణకు భరోసా ఇవ్వడం మరియు ఆరోగ్య విధానాలను రూపొందించడం. చివరగా ఈ 4 స్తంభాలు కలిసి వైద్య రంగాన్ని ఎలా ముందుకు నడిపిస్తున్నాయో చూద్దాం. సరే, మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలు. అసలు క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటి? చాలామందికి ఇది పెద్ద కష్టమైన పదంలా అనిపిస్తుంది. కానీ నిజానికి చాలా సింపుల్. ప్రయోగశాలలో పుట్టిన ఒక అద్భుతమైన శాస్త్రీయ ఆలోచనను డాక్టర్ మనకిచ్చే ట్రీట్మెంట్గా మార్చే ఒక కీలకమైన వారధి ఇది. ఆ వారధి లేకపోతే గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ పుస్తకాలకే పరిమితమైపోతాయి, మన దగ్గరికి రానేరావు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఇది మనుషుల ఆరోగ్యం, అనారోగ్యం మీద ఒక పద్ధతి ప్రకారం చేసే పరిశోధన. ఇక్కడ పద్ధతి ప్రకారం లేదా క్రమబద్ధమైన అన్న పదం చాలా ముఖ్యం. అంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా చేసేది కాదు. ఒక స్పష్టమైన ప్లాన్, కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలు మరియు ఖచ్చితమైన పద్ధతులతో దీన్ని నిర్వహిస్తారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే కొత్తగా వస్తున్న మందులు, చికిత్సలు లేదా వైద్య పరికరాలు ఎంతవరకు సురక్షితం, ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి అనే నమ్మదగిన సమాచారాన్ని సేకరించడం. ఏ క్లినికల్ రీసెర్చ్ తీసుకున్నా దానికి 2 గుండెకాయల్లాంటి లక్ష్యాలుంటాయి. అవే భద్రత మరియు సమర్థత. భద్రత అంటే మనం పరీక్షిస్తున్న కొత్త చికిత్స వల్ల రోగులకు ఎలాంటి హాని జరగకూడదు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అవి ఎంత తీవ్రంగా ఉన్నాయి అని అంచనా వేయడం. ఇక సమర్థత అంటే ఆ చికిత్స అసలు అనుకున్న జబ్బు మీద పనిచేస్తుందా లేదా. ఈ 2 ప్రశ్నలకు ఖచ్చితమైన పాజిటివ్ సమాధానాలు వస్తేనే ఆ పరిశోధన సక్సెస్ అయినట్టు. ల్యాబ్లో జంతువులపై చేసే పరిశోధనను ప్రీక్లినికల్ రీసెర్చ్ అంటారు. అక్కడ ఒక మందు అద్భుతంగా పనిచేసి ఉండవచ్చు, కానీ మనుషుల శరీరం చాలా సంక్లిష్టమైనది కదా. అక్కడ అలాగే పనిచేస్తుందని గ్యారంటీ ఏంటి? ఆ గ్యారంటీని ఇచ్చేదే క్లినికల్ రీసెర్చ్. ల్యాబ్లో సాధ్యమైన దాన్ని నిజ జీవితంలో రోగులపై సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తుందో లేదో నిర్ధారించే కీలకమైన బంధమిది. ఈ దశను దాటనిదే ఏ ఆవిష్కరణ వైద్యంగా మారలేదు. సరే, ఈ పరిశోధనలు ఎలా చేస్తారు? స్థూలంగా చెప్పాలంటే 2 పద్ధతులున్నాయి. మొదటిది అబ్జర్వేషనల్ స్టడీస్. ఇక్కడ శాస్త్రవేత్తలు కేవలం గమనిస్తారు, వాళ్లుగా ఎలాంటి కొత్త ట్రీట్మెంట్ ఇవ్వరు. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో వ్యాధులు ఎలా వ్యాపిస్తున్నాయో గమనించడం. దీని ద్వారా వ్యాధుల నమూనాలను, ప్రమాదకారకాలను గుర్తిస్తారు. రెండవది ఇంటర్వెన్షనల్ స్టడీస్. వీటినే మనం సాధారణంగా క్లినికల్ ట్రయల్స్ అని పిలుస్తాము. ఇక్కడ వాలంటీర్లకు ఒక ప్లాన్ ప్రకారం కొత్త చికిత్సను అందించి దాని ప్రభావాన్ని పరీక్షిస్తారు. కొత్త వ్యాక్సిన్ ట్రయల్స్ దీనికి చక్కటి ఉదాహరణ. ఒక క్లినికల్ స్టడీని ఒక బిల్డింగ్తో పోలిస్తే దానికి 2 పునాదులు చాలా బలంగా ఉండాలి. ఒకటి సైన్స్, అంటే ఫలితాలు ఖచ్చితంగా పక్షపాతం లేకుండా ఉండేలా చూసుకునే పద్ధతి. రెండవది, అంతకన్నా ముఖ్యమైనది, నైతికత. ఎందుకంటే మనం పరిశోధన చేస్తుంది జీవం ఉన్న మనుషులపై. వారి హక్కులను, వారి శ్రేయస్సును కాపాడటం ప్రథమ కర్తవ్యం. ఈ రెండింటిలో ఏది బలహీనంగా ఉన్నా ఆ పరిశోధన విఫలమవుతుంది. మరి ఈ 2 బలమైన పునాదులు ఉండటం వల్ల మనకు దొరికే అంతిమ ఫలితమేంటి? సింపుల్. జాగ్రత్తతో కూడిన శాస్త్రీయ పద్ధతి వల్ల మనకు నమ్మదగిన, ఖచ్చితమైన సైంటిఫిక్ డేటా లభిస్తుంది. అదే సమయంలో బలమైన నైతిక ప్రమాణాల వల్ల ఈ పరిశోధనలో పాల్గొనే వాలంటీర్లకు పూర్తి రక్షణ ఉంటుంది. అంటే శాస్త్రీయ పురోగతి సాధిస్తూనే మానవ విలువలను కాపాడటమన్నమాట. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం. క్లినికల్ రీసెర్చ్ అనే ఈ మహావృక్షానికి ఉన్న 4 ప్రధానమైన కొమ్మల్లో మొదటిది సైన్స్ ఆధారిత వైద్యం.
ఈరోజు మనం చూస్తున్న ఆధునిక వైద్యశాస్త్రం మొత్తం దీనిపైనే నిలబడి ఉంది. ఒకసారి ఊహించుకోండి, మనకి జ్వరం వస్తే ఏ టాబ్లెట్ వేసుకోవాలో డాక్టర్కి ఎలా తెలుసు? దానికి సరైన సైంటిఫిక్ ఆధారం అంటే ఎవిడెన్స్ లేకపోతే పరిస్థితేంటి? బహుశా వాళ్ల వ్యక్తిగత అనుభవం మీదో లేదా ఎవరో చెప్పిన మాటల మీదో ఆధారపడాల్సొస్తుంది. అది చాలా ప్రమాదం కదా? ఆధునిక వైద్యం ఆ ప్రమాదాన్ని తొలగించింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక నిజం ఉంది. మనం ఈరోజు వాడుతున్న ప్రతి ఒక్క మందు, అది చిన్న తలనొప్పి టాబ్లెట్ అయినా పెద్ద క్యాన్సర్ డ్రగ్ అయినా సరే, అది ఎన్నో కఠినమైన పరీక్షలు దాటుకుని నేను సురక్షితం, నేను పనిచేస్తాను అని నిరూపించుకున్న తర్వాతే మన చేతికి వచ్చింది. ప్రతి మందు వెనుక ఎంతో సైన్స్, ఎంతో మంది కృషి దాగి ఉంది. ఇది కేవలం మందులకే కాదు, మనం వేసుకునే వ్యాక్సిన్లు, సర్జరీలు చేసే పద్ధతులు, హాస్పిటల్స్లో ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకునే జాగ్రత్తలు, చివరికి అత్యంత సంక్లిష్టమైన క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వరకు ప్రతీదీ ఈ సైంటిఫిక్ ఫిల్టర్ నుంచే రావాలి. అప్పుడే అది నమ్మదగిన వైద్యమవుతుంది. ఇక్కడొక మాట ఉంది చూడండి, ఇది లేకపోతే ఆరోగ్య సంరక్షణ నిర్ణయాలు ఖచ్చితమైన డేటాకు బదులుగా ఊహలపై ఆధారపడవచ్చు. ఎంత నిజం కదా? క్లినికల్ రీసెర్చ్ అనేది వైద్యానికి, మూఢనమ్మకాలకి మధ్య ఉన్న స్పష్టమైన గీత. ఇది వైద్యానికి శాస్త్రీయతను అందిస్తుంది. సరే, సైన్స్ పునాది బలంగా ఉందని తెలుసుకున్నాం. మరి దానిమీద కట్టిన భవనం వల్ల ఎవరికి లాభం? ఇక్కడే మన రెండో స్తంభం వస్తోంది. రోగి ఫలితాలను మెరుగుపరచడం. అంటే పరిశోధనలను నిజ జీవితంలో, రోగుల జీవితాల్లో మార్పులుగా మార్చడం. ఈ పరిశోధనల అంతిమ లక్ష్యం ల్యాబ్లో విజయం సాధించడం కాదు, పేషెంట్ జీవితంలో మార్పు తీసుకురావడం. వాళ్ల ఆరోగ్యాన్ని బాగుచేయడం, వాళ్ల జీవిత కాలాన్ని పెంచడం మరియు వాళ్ల జీవన నాణ్యతను మెరుగుపరచడం. అదే అసలు గెలుపు. మరిది ఎలా చేస్తుంది? ముందుగా ఇప్పటిదాకా ట్రీట్మెంట్ లేని జబ్బులకు కొత్త మందుల్ని కనిపెడుతుంది. తర్వాత ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంట్లను ఇంకా బెటర్ చేస్తుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడం, లేదా రోజుకు 3 సార్లు వేసుకోవాల్సిన మందును వారానికి ఒకసారి వేసుకునేలా మార్చడం లాంటివి అన్నమాట. దీనివల్ల చికిత్సలు సురక్షితంగా, మరింత ప్రభావవంతంగా మారతాయి. ఇదంతా పెద్ద పెద్ద మందుల గురించి అనుకోకండి, మన లైఫ్ స్టైల్ గురించి చేసే పరిశోధనలు కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు, మనం తినే తిండిలో క్యాలరీలు తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆయుష్ పెరుగుతుందని ఎన్నో క్లినికల్ స్టడీస్ నిరూపించాయి. చూసారా, క్లినికల్ రీసెర్చ్ మన వంటింట్లో కూడా వచ్చేసింది. ఓకే, మన దగ్గర సైన్స్ ఉంది, పేషెంట్కి మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ ఈ ప్రాసెస్లో పాల్గొనే మనుషుల సంగతేంటి? వాళ్ల రక్షణ ఎవరు చూసుకుంటారు? ఇక్కడే మన మూడో స్తంభం వస్తుంది, బహుశా అన్నింటికంటే ముఖ్యమైనది: రోగి రక్షణ. ఇది క్లినికల్ రీసెర్చ్ యొక్క ఆత్మలాంటిది. ఇది చాలా సున్నితమైన, కీలకమైన ప్రశ్న. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని భవిష్యత్తు కోసం, సైన్స్ కోసం మీరు కొంచెం రిస్క్ తీసుకోండి అని అడుగుతున్నాం. అలాంటప్పుడు వారి సంక్షేమాన్ని మన కళ్లలో పెట్టుకుని చూసుకోవాలి కదా. సైన్స్ కంటే వాళ్లే ముఖ్యం అని ఎలా నిర్ధారించుకుంటాం? దీనికోసం ప్రపంచవ్యాప్తంగా కఠినమైన రూల్స్ ఉన్నాయి. వాటిని గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ లేదా జీసీపీ అంటారు. హెల్సింకీ డెక్లరేషన్ లాంటి మార్గదర్శకాలున్నాయి. పేర్లు వేరే అయినా వీటన్నింటి ఉద్దేశ్యం ఒక్కటే: రోగి రక్షణ. ప్రతి స్టడీని ఒక ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తోంది. వాలంటీర్కి అన్ని విషయాలు స్పష్టంగా తెలిపి వాళ్ల పూర్తి అంగీకారంతోనే ముందుకు వెళ్తారు. దీన్నే మనం ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటాం. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది: శాస్త్రీయ లక్ష్యాలు ఎంత గొప్పవైనా సరే వాలంటీర్ సంక్షేమం తర్వాతే. వాళ్లకి ఏ చిన్న హాని జరిగే అవకాశమున్నా ఆ స్టడీని అక్కడికక్కడే ఆపేయాలి. ఇందులో ఎలాంటి రాజీ ఉండదు, నో కాంప్రమైజ్. ఒక మందు మన ఫార్మసీకి రావటానికి ముందు అది ఒక ఫిల్టర్ లాంటి దశల నుంచి వెళ్తుంది. ఇది కూడా రక్షణలో భాగమే. ఫేజ్ 1లో కొద్దిమంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై సేఫ్టీ చూస్తారు. ఫేజ్ 2లో అది అసలు పనిచేస్తుందా లేదా, ఎంత డోజ్ ఇవ్వాలి అని పరీక్షిస్తారు. ఇక ఫేజ్ 3లో వేలాది మందిపై ప్రయోగించి దాని ప్రభావాన్ని, సైడ్ ఎఫెక్ట్స్ను పక్కాగా నిర్ధారించుకున్నాకే బయటకు వస్తుంది. సరే, ఇప్పుడు మన దగ్గర సైంటిఫిక్గా ప్రూవ్ అయిన, సురక్షితమైన, పేషెంట్కి మేలు చేసే ఒక చికిత్స ఉంది. కథ ఇక్కడితో అయిపోయిందా? లేదు. ఈ ఆవిష్కరణ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడే మన 4వ చివరి స్తంభం వస్తుంది:
ఆరోగ్య విధానాన్ని రూపొందించడం. ఒక కొత్త మందుని మార్కెట్లో ఆమోదించాలంటే దాని వెనక బలమైన డేటా ఉండాలి. క్లినికల్ ట్రయల్స్ ఆ డేటాని అందిస్తాయి. అమెరికాలో FDA, యూరప్లో EMA లాంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థలు ఈ డేటాని అణువణువునా పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉంటేనే పర్మిషన్ ఇస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లు మన హెల్త్ గార్డ్స్ అన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పరిశోధన ప్రభుత్వాలకు తమ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కూడా చెప్తుంది. అంటే ఏ ట్రీట్మెంట్ పెట్టినా ఖర్చుకి తగ్గ ఉత్తమ ఫలితాన్నిస్తుందో విశ్లేషిస్తుంది. దీనివల్ల విలువైన ప్రజల డబ్బు, వనరులు వృధా కాకుండా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? ప్రభుత్వాలు, హాస్పిటల్స్ తమ దగ్గరున్న పరిమిత బడ్జెట్తో ఎక్కువ మందికి మెరుగైన వైద్యం అందించగలుగుతాయి. మన హెల్త్ కేర్ సిస్టమ్ బలంగా, స్థిరంగా ఉండటానికి ఇది చాలా అవసరం. ఇప్పటిదాకా మనం 4 స్తంభాలని ఒక్కొక్కటిగా చూశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒకే చిత్రంగా చూద్దాం. ఇవన్నీ కలిసి ఒక సమగ్ర వ్యవస్థగా ఎలా పనిచేస్తూ వైద్య రంగాన్ని ముందుకు నడిపిస్తున్నాయో అర్థం చేసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 4 స్తంభాలు సైన్స్, రోగి ఫలితాలు, రోగి రక్షణ మరియు పాలసీ ఇవి వేర్వేరు కాదు, ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. సైన్స్ అనేది విత్తనం, రోగి ఫలితాలనేవి అదిచ్చే పండు, రోగి రక్షణ అనేది ఆ చెట్టుకి మనం వేసే కంచె, ఇక పాలసీ అనేది ఆ పండును అందరికీ పంచే మార్గం. ఈ 4 కలిస్తేనే ఒక బాధ్యతాయుతమైన వైద్య ఆవిష్కరణ పుడుతుంది. ఈ ప్రయాణం ఎప్పటికీ ఆగదు. క్లినికల్ రీసెర్చ్ నిన్నటి వైద్య చరిత్రను రాసింది, నేటి ఆరోగ్యాన్ని కాపాడుతోంది, మరి రేపటి భవిష్యత్తుకు దారి చూపిస్తోంది. ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దీని పాత్ర ఎప్పటికీ ఉంటుంది. అయితే అసలు ప్రశ్న, వైద్య రంగంలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి? జెనెటిక్ మెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ భవిష్యత్తులోకి మనల్ని క్లినికల్ రీసెర్చ్ ఎలా తీసుకువెళ్తుంది? Thank you for joining us at Pharma Research, your learning partner.